వ్యూవర్స్ అందరికీ నమస్కారములు। మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది। నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు ప్రేమకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు। గడిచిన 24 గంటల్లో మనం చూసుకుంటే ఉత్తరాంధ్రతో పాటుగా రాయలసీమ అలాగే తూర్పు తెలంగాణలోని పలు భాగాల్లో మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే నమోదవడం జరిగింది। ముఖ్యంగా నిన్న సాయంత్రం రాత్రి సమయాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో ఇటు పార్వతీపురం మన్యం జిల్లా కానీ అల్లూరి సీతారామరాజు అలాగే కాకినాడలోని పలు భాగాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అనకాపల్లి జిల్లా అలాగే విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు అయితే నమోదవడం అయితే జరిగింది। అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే రాయలసీమలోని ఇటు అన్నమయ్య జిల్లా కానీ అలాగే చిత్తూరు జిల్లా కానీ కడప జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదయ్యాయి। మిగిలిన రాయలసీమ కోస్తాంధ్ర భాగాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు నమోదయ్యాయి। ముఖ్యంగా మనం చూసుకుంటే పొంగునూరు కానీ పలమనేరు కానీ అరకు కానీ పాడేరు కానీ అలాగే ఎస్కోట పరిసర ప్రాంతాలు కానీ మాదుగల పరిసర ప్రాంతాలు కానీ ఏలేశ్వరం కానీ రాజమండ్రికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా ఛత్తీస్గఢ్ అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్రకి బోర్డర్ ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతికి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో రాయచోటి లాంటి ప్రాంతాల్లో కానీ వర్షాలు అయితే గడిచిన 24 గంటల్లో నిన్న సాయంత్రం రాత్రి సమయాల్లో చాలా చోట్ల అయితే మనం చెప్పిన విధంగానే వర్షాలు నమోదవడం జరిగింది। ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు అయితే నిన్న సాయంత్రం రాత్రి సమయాల్లో అక్కడక్కడైతే నమోదవడం అయితే జరిగింది। ఇక ఈ రోజు అంటే 3వ రోజు అకాల వర్షాలు మనకి ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడ నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను। ఇక ముఖ్యంగా ముందుగా మనం చూసుకుంటే ఈరోజు ఎండల తీవ్రత అయితే ఉదయం సమయంలో మధ్యాహ్నం సమయంలో ఏపీ తెలంగాణలో భారీగా ఉండే అవకాశం ఉంది। చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే 36 నుండి 40 డిగ్రీల వరకు 1-2 ప్రాంతాల్లో మనకి అత్యధికంగా కూడా 40 డిగ్రీల వరకు కూడా టచ్ అయ్యే అవకాశం అయితే ఉంది। కాబట్టి 2-3 గంటల వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో ఎండలు ఉండే అవకాశం ఉంది। వర్ష సూచన అయితే 2-3 వరకు ఏ ప్రాంతానికి కూడా ఈ రోజు అయితే లేదు। ఇక 3-2 ఆ సమయం తర్వాత 1-2 ఆ సమయం తర్వాత ఈ రోజు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు మొదలయ్యే అవకాశం అయితే ఉంది। కాబట్టి ఉదయం సమయంలో మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా ప్రజలు కానీ రైతులు కానీ జాగ్రత్తలు తీసుకోండి। ముందుగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాలు అలాగే నల్లమల్ల పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు తూర్పు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు అయితే మనం ఈరోజు చూసే అవకాశం ఉంది। ఒకసారి జిల్లాల వారీగా మనం చూసుకుంటే అనకాపల్లి కానీ విశాఖ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాల్లో మనం కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ వర్షాలు కూడా మిస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి। ముఖ్యంగా మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ రోజు కూడా చాలా చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం అయితే ఉంది। అలాగే ఈదురుగాలు కూడా ఉండే అవకాశం ఉంది। కాబట్టి ఇటు గోదావరి జిల్లాలు కానీ కృష్ణా కానీ గుంటూరు కానీ అలాగే ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి। సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో కొంచెం తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు అయితే కోస్తా ప్రాంతంలో చూసే అవకాశం అయితే ఉంది। కోస్తా జిల్లాల్లో చూసే సూచనలు అయితే ఉన్నాయి। కాబట్టి ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాలు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అరకు పాడేరు అలాగే లంబసింగు మారేడుమల్లి రంపచోడవరం ఏజెన్సీ కానీ మాదుగల కానీ అలాగే ఎస్కోట కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు రాజాం కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్ష సూచన అయితే ఉంది। ఇక మనం చూసుకుంటే రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ రోజు కూడా అక్కడక్కడ అంటే చెదురుమదురుగా వర్షాలు అయితే ఉంటాయి। ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకి అంటే 100 గ్రామాలు ఉంటే నిన్న మొన్న చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా 3వ తారీఖు మనం చాలా ప్రాంతాల్లో మనం అయితే చూడటం జరిగింది వర్షాలు। నిన్న కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పడ్డాయి। ఈ రోజు ఇంకొంచెం తక్కువ ప్రాంతాల్లో వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది। కాబట్టి ఈ రోజు కూడా చెదురుమదురుగా రాయలసీమ జిల్లాల్లో కూడా అనంతపురం కానీ అలాగే కర్నూలు కానీ చిత్తూరు కానీ వీటితో పాటుగా మనం చూసుకుంటే ఉమ్మడి కడప జిల్లా ఉమ్మడి ఈ 4 జిల్లాల్లో కూడా ఈ రోజు కూడా రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు అయితే ఉంటాయి। కాబట్టి కొన్ని గ్రామాల్లో మ్యాక్సిమం కొన్ని గ్రామాల్లో అయితే వర్షాలు ఉండవు। నేను ఆల్రెడీ మీకు అకాల వర్షాలు అంటే ఆల్రెడీ చెప్పాను। ఒక గ్రామంలో భారీ వర్షం ఉంటే మరొక గ్రామంలో అసలు వర్షమే ఉండదు। కాబట్టి అకాల వర్షాలు అంటేనే ముఖ్యంగా పూర్తిగా కూడా అన్ని ప్రాంతాల్లో సమానంగా అయితే వర్షాలు ఉండవు। కాబట్టి రాయలసీమ ప్రజలు ఈ రోజు కూడా రైతులు జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా చాలా మంది రైతులు మనం వర్షాల గురించి చెప్తున్నా గానీ
చాలా మంది రైతులు అయితే నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా చాలా చోట్ల వరి ధాన్యం తడిచిపోవడం కానీ, అలాగే మిర్చి రైతులు పూర్తిగా కూడా యార్డుల దగ్గర నష్టపోవడం కానీ, అలాగే మామిడి రైతులు పూర్తిగా కూడా కోతకు వచ్చిన దశలో ఉన్న మామిడి పళ్ళన్నీ కూడా రాలిపోవటం వల్ల కానీ, చాలా చోట్ల రైతులందరూ అరటి కానీ పూర్తిగా కూడా గాలుల వల్ల పడిపోవటం వల్ల చాలా మంది రైతులైతే ముఖ్యంగా రాయలసీమ కానీ, కోస్తాంధ్ర కానీ, అలాగే తెలంగాణ రాష్ట్రంలో నష్టపోవడం జరిగింది. మనం గడిచిన 12 రోజులు 10 రోజులు ముందుగానే మనమైతే రైతులందరికీ 3, 4, 5 తారీఖుల్లో వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. నష్టం రైతులు చూసే అవకాశం ఉంది. ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉందని మనం హెచ్చరించడం జరిగింది. ప్రాణాలు కూడా పూర్తిగా కూడా దాదాపు 5 నుండి 10 మంది వరకు పిడుగుపాటు వల్ల మరణించడం అయితే జరిగింది. కాబట్టి జాగ్రత్తలు అయితే తీసుకోండి, అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు కూడా మనం చూసుకుంటే ఇటు ఏలూరు కానీ, విజయవాడ కానీ, అలాగే ఇటు ముఖ్యంగా విజయనగరం కానీ, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి ఈ సిటీస్ ప్రజలు, ముఖ్యంగా వైజాగ్ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్గా అయితే ఉండండి. ఇది ఓవరాల్గా ఏపీ యొక్క క్లియర్ కట్ అప్డేట్. నల్లమల్ల అటవీ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే అక్కడక్కడ ఉండే అవకాశం అయితే ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తక్కువ ప్రాంతాలను మ్యాక్సిమం అయితే ఈరోజు వర్షాలు ఉండే అవకాశం అయితే లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు వర్ష సూచన అయితే ఎక్కువగా లేదు. కానీ 2 జిల్లాలకైతే కొంచెం 2-3 జిల్లాలకైతే కొంచెం అవకాశాలు అయితే ఉన్నాయి. ముందుగా మనం చెప్పుకోదగ్గ జిల్లా ఏంటంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు కొన్ని చోట్ల అయితే అక్కడక్కడ వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఖమ్మం కానీ, భద్రాద్రి కొత్తగూడెం కానీ, మునుగు కానీ ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల అకాల వర్షాలు పూర్తిగా కూడా ముంచెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి గడిచిన 48 గంటల్లో మనం ఖమ్మం జిల్లాలో కూడా వర్షాల వల్ల రైతులు నష్టపోవడం జరిగింది. ఈ రోజు కూడా ఖమ్మం జిల్లాలో వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంత ఖమ్మం జిల్లా రైతులందరూ ప్రజలందరూ కూడా ఈ రోజు కూడా అలర్ట్గా ఉండండి. అలాగే ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా ఇటు ఏదైతే నల్లమల్ల అటవీకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు, అలాగే నల్గొండలో తక్కువగానే ఉంటుంది, 50-50 ఛాన్స్ అయితే ఉన్నాయి. మిగిలిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వర్షాలు పడే అవకాశం అయితే లేదు. ఎక్కువగా ఎండల తీవ్రత అయితే మధ్యాహ్నం సమయంలో, సాయంత్రం సమయంలో ఉండే అవకాశాలు కానీ సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత, వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈరోజు కేవలం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ అవి కూడా ఖమ్మం జిల్లాలోనే ఎక్కువ ప్రాంతాలు ఉంటాయి. మిగిలిన ప్రాంతాల్లో వర్ష సూచన అయితే లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలు ముఖ్యంగా చాలా చోట్ల అధికంగా ఉరుములు తీవ్రతతో చాలా చోట్ల అయితే వర్షాలు విధ్వంసం ఈ రోజు కూడా ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర జిల్లాల్లో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి కోస్తాంధ్ర ప్రజలు అలాగే రాయలసీమలో అక్కడక్కడ చెదురుమదురుగా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి రాయలసీమ ప్రజలు కూడా కొంచెం అలర్ట్గా ఉండండి. ఇది ఓవరాల్గా ఈరోజు ఏపీ తెలంగాణలో ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. గడిచిన 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదించిన వ్యూవర్లకు, సబ్స్క్రైబర్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.